ఘనంగా నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు. సినీ కలమ్మ తల్లి ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గానికి రెండోసారి కాబోయే ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులు అలాగే రాష్ట్ర ప్రజల అండతో మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు బొండా జగన్, పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు పొచ్చా విజయ్ కుమార్, విల్లా రామ్మోహన్, ప్రముఖ న్యాయవాది, ఇతర ముఖ్య నాయకులు గోమాడ వాసు, బుల్లెట్ శ్రీను, పప్పు శంకర్రావు, వెన్నెల ఈశ్వర్రావు, బలగం బాలునాయుడు, సింగూరి అనంత్, రతన్ కాంత్, పవన్, దేవులపల్లి శ్రావణ్ కుమార్, ఎరుగుబంటి గోవింద్, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారికి వారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆశయాల్ని మన ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరుతూ, అలాగే వారి ఆశయాల్ని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మరి తెలియజేస్తూ, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా వారు తాతగారైనటువంటి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క అడుగుజాడలో నడుస్తున్నటువంటి పరిస్థితులు మీరు చూశారు. వారిని కూడా మనకి వారితో కూడా కలిసి నడవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సోదరులారా, కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి కోసం మనం మాట్లాడుకుంటే ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. తెలుగు జాతి యొక్క కీర్తి ప్రతిష్టలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లినటువంటి, అంటే తెలుగు వారి యొక్క గౌరవాన్ని దశ దిశల అన్ని వైపులు వ్యాపింపు చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతవరకు కూడా ఎక్కువగా మనల్ని తెలుగు జాతికి అంత గుర్తింపు ఉండేది కాదు. నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు జాతి అనేది ఒకటి ఉందని చెప్పేసి గమనించినటువంటి విషయాన్ని గ్రహించారని విషయాన్ని మీరు అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లోనే వారు అధికారం తీసుకొచ్చారు. ఆయనకి నేషనల్ మీడియా ఒకసారి మీ ఒక ఎజెండా ఏంటని అడిగారు. మీరు పార్టీ పెట్టారు కదా, ఆ పార్టీ యొక్క ఎజెండా ఏంటి? మాకు ఎజెండాలో ఒకటే బాబు, అక్కడ ఎవరు మాట్లాడద్దు దయచేసి. మీ ఎజెండా ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు, బీదవాడికి తినడానికి తిండు అంటే కూడు, గుడ్డ, నీడ. అందుకే మనకి పార్టీ సింబల్లో ఉంటుంది చూడండి. సో ఎప్పుడు కూడా అంటే నాకున్నది సింపుల్ ఎజెండా. ఆ సింపుల్ ఎజెండా ఏంటంటే ప్రతి ఒక్కరికి బినామీల పేరుతో సిఎస్ భూములు కొనుగోలు చేశారు ఆరోపించిన పీతల మూర్తి. విశాఖ విజయనగరం జిల్లాలో బినామీ పేర్లతో సిఎస్ భూములు కొనుగోలు చేశారని కార్పొరేటర్ పీతల మూర్తి ఆరోపించారు. ఈ మేరకు పౌర గ్రంథాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. భూములు అమ్మిన వారికి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చి మిగతా వారికి రిజెక్ట్ చేశారన్నారు. సిఎస్ కుమారుడు నేతృత్వంలో జరిగిన భూకుంభకోణాలన్నీ జరిగాయన్నారు. త్రిలోక్ సుభాష్ల పేరు మీద ఆ భూములని రిజిస్టర్ చేశారని చెప్పారు. నిజమైన అర్హులకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. స్వయంగా జవహర్ రెడ్డి రెవెన్యూ అధికారులని భయపెట్టి భూములు రాయించుకున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈసీలు రాకుండా ఈసీ వెబ్సైట్ని బ్లాక్ చేశారని ఆరోపించారు. కేసులు పెడితే భయపడే వ్యక్తిని కాదని, సిఎస్పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. వారం రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోషన్ చెప్పారు. సమావేశంలో జనసేన నాయకులు నాగలక్ష్మి, జనసేన చోడవరం ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. మీ అబ్బాయితో కదా ఎవరినిప్పించాలి? మీరు రాయించేసుకున్నారు, మీ భార్య గారు రాయించుకున్నారని చెప్పలేదు కదా.
మీ అబ్బాయి తాలూకా ముఠా సభ్యులు 800 ఎకరాలు పైగా ఆనందపురం, భోగాపురం, భీమిలి, పద్మనాభం అత్యంత విలువైనటువంటి ప్రాంతాల్లో మీరు భయపెట్టి ప్రలోభ పెట్టి జీవో రాకముందరే మీరు ఫ్రీ హోల్డ్ పట్టాలు తీసుకురా ఉద్దేశంతో మీరు కొట్టేశారని చెప్పి నేను ఆరోపించా. ఏరి మీ నాని అదే మీ సుపుత్రుడితోని చెప్పించాలి కదా. సో సుభాష్ ఎవరు? ఆ త్రిలోక్ అనేటువంటి వ్యక్తి ఎవరు బినామీ? పంపించండి. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, సర్వాధికారాలు ఉన్నాయి. త్రిలోక్ అనే వ్యక్తి ఎవరన్నది, ఎవరు బినామీ అన్నది, సుభాష్ అన్నది ఎవరన్నది, లేకపోతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కొన్ని వందల మంది ఎవరు బినామీలు అన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రప్పించుకోండి, పోలీస్ వాళ్ళతో రిపోర్ట్ రప్పించుకోండి. వీళ్ళు మీకు సంబంధించిన వ్యక్తులు కాదా? మీకు వీళ్ళు ఎవరో తెలీదా? ఏం జవహర్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వాల్లో కూడా 6వ గల్ఫ్ క్లబ్కి వచ్చి కూర్చొని అక్కడ మీ టీం మెంబర్స్ తోని వ్యవహారాలు చేసేవారు కదా. నేను అవన్నీ మాట్లాడలేదు కదా. మీ అనుచర వర్గం వేరే తప్పుడు ఐడి కార్డులతోని ఇక్కడ నగరంలో సంచరిస్తూ ఉంటారు కదా. నేను వాటిల్లోకి వెళ్ళట్లేదు కదా వివరాల్లోకి. పేద రైతుల భూములు బాధ్యతాయుతమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పేదలకి, దళితులకి మనం భూములు ఇవ్వాల్సింది రాజ్యాంగ స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన చట్టాన్ని, బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి భూముల్ని మీరు కొట్టేశారు. రాష్ట్రంలోనే అత్యంత పెద్ద స్కామ్ ఇది. మేము ఆధారాలతో నిరూపిస్తాం. లేకపోతే మీరు ఏ శిక్ష విధించినా కానీ నేను సిద్ధంగా ఉంటానని చెప్పానే. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళకి భూములు ఎలాగొచ్చినాయి? మీ వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, మీ యొక్క బినామీలు, మీ ముఖ్యమంత్రి గారు భార్యామణి యొక్క బినామీలు ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అసైన్ ల్యాండ్స్ ని ఇంత పెద్ద ఎత్తున దోచేసిన మాట వాస్తవం కాదా? మీరు చీఫ్ సెక్రటరీగా ఈ జీవో జారీ చేయక మునిపే చట్టం తీసుకురాగానే మీకు కొన్ని ఉదాహరణలే చూపిస్తాం. 100 రిజిస్ట్రేషన్ జరిగినాయి. 1 కాదు, 2 కాదు. ఇది ఒక్క గండిగుండంలోనే సర్వే నంబర్ 271/6 ఎకరం 1 సెంటు 29/12/2023 అంటే జీవో ఎప్పుడు వచ్చిందండి వీళ్ళకి? 596 ఘనంగా నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం శ్రీకాకుళం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అన్నా నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకల్లో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణ మరియు శ్రీకాకుళం నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మరియు జిల్లా ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న మన ప్రియతమ నాయకులు ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బగ్గు రమణమూర్తి. ఈ సందర్భంగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ తెలుగువాడి గుడిలో కొలువైన ఓ యుగ పురుషుడు ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలం మొత్తం రామరాజ్యాన్ని తలపించిందని రమణమూర్తి గారు కొనియాడారు. పేదలకి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కట్టబెట్టిన ఏకైక సంఘ సంస్కర్త నందమూరి తారక రామారావు అని, 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకి పక్కా గృహాలు, ఆడబిడ్డలకి ఆస్తిలో హక్కు, వృద్ధాప్య పింఛన్లు వంటి ఎన్నో చారిత్రాత్మక సంస్కరణలు తీసుకువచ్చిన మహనీయుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు గారికి దక్కిందని ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బగ్గు రమణమూర్తి అన్నారు. మన మనసులో పార్టీ వాళ్ళని
వారికి పనిచేసే బాధ్యత నాకు దక్కింది. అనుకోని విధంగా ఏదైతే 1951లో అన్న ఎన్టీ రామారావు గారు నియోజకవర్గ కోర్ట్స్ లో పార్టీ స్థాపించారు. అవేళ దొరికిగా బొమ్మిడి నారాయణ స్వామి గారు రూమ్లో నేను ఉన్నాను. జనాలు గురువులను పరిగెడుతున్నారు. ఏడు నెలలు వెళ్ళినప్పటికీ ఆ బాధలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అవేళ ప్రకటించారు మార్చి 29వ తారీఖున. అవేళ అనుకోకుండా రాష్ట్రాలైన మీటింగ్లో నేను ఉండడం, అటు నుంచి వచ్చిన తర్వాత ప్రభాకర్ గారు నేను తెలుగుదేశంలో సభ్యత్వం తీసుకోవడం, గ్రామాలకు తిరిగి తెలుగుదేశం పార్టీలో ప్రారంభంలో మేము ప్రయాణం చేయడం ఇవాళ కలిపి మర్చిపోలేదు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే అతి పెద్ద వయసులో అలాగే నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే వయసు కలిపి రాలేదు. కానీ అతి పెద్ద వయసులోనే 1957లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, అన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేసే పార్టీ కలిపి నాకు కలిగింది. అతనితో దగ్గరగా కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడి చర్చించే అదృష్టం కలిపి నాకు కలిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక శాసనసభ్యులు ఉన్నా, జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా, ఎంపీటీసీ ఉన్నా, ఏ పదవి వచ్చిందన్నా అది తెలుగుదేశం పార్టీ అని మన విషయాన్ని మీరు మర్చిపోవడానికి లేదు. ఇవాళ ఎందరో దీక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారానికి వస్తుంది. ప్రజల పక్షాన మనం పనిచేయాలి. మరి ఏదైతే ఈ రాష్ట్రం నిలబడిన రాష్ట్రం ఉందో, ఏదైతే అన్యాయం రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ సాధ్యం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ సాధ్యం. వాళ్ళందరం ఐకమత్యంగా పార్టీ పరిస్థితి రాష్ట్ర అభివృద్ధికి కలిసికట్టుగా ప్రయాణం చేస్తామని వచ్చిందంటే అది చంద్రబాబు అన్న ఎన్టీ రామారావు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయం. అలాగే భారత భారత్లో 15% రిజర్వేషన్ కల్పించింది కలిపి తెలుగుదేశం పార్టీ ఆవేళ అన్న ఎన్టీ రామారావు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 30% చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వంలో మార్పులు చేసి 50% అయింది. అలాగే చదువుల్లో కానీ చంద్రబాబు ఎన్నికల్లో అలజడులు సృష్టించారని వైఎస్ఆర్సీపీ నాయకుడు మంత్రి మేరుగా నాగార్జున విమర్శించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్ఆర్సీపీ నేతలు మేరుగా నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు పేర్ని నాని, మద్దాలిగిరి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తిలు ఎన్నికల కమిషన్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగా నాగార్జున మాట్లాడుతూ ఓటర్లపై టీడీపీ నేతలు దాడులు చేస్తే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. సడలింపులు వారు పంపించడం జరిగింది. ఆ సడలింపులు ఏంటంటే సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా పంపిస్తుంది రూల్స్, నియమావళి, నామినేషన్లు ఎట్లా ఉండాలి, నామినేషన్లు ఎలా వ్యాలిడ్ చేయాలి, ఎలా రిజెక్ట్ చేయాలి, లేదా తర్వాత ఎన్నికల నియమావళిలో వారు అనుసరించాల్సిన రూల్స్, అలా లెక్కింపులో కూడా వారు అనుసరించాల్సినటువంటి రూల్స్ కూడా గైడ్ లైన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్స్ అందరూ కూడా ఇవ్వటం జరిగింది. దానిలో పోస్టల్ బ్యాలెట్ అని కూడా ఎలా లెక్కించాలి, ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ చేయాలి అనేది కూడా క్లియర్ కట్గా ప్రతిదీ క్షుణ్ణంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా వారు పంపించడం జరిగింది. దానిలో భాగంగా మన రాష్ట్రానికి కూడా వారు పంపించారు. ఆ పంపించిన దాంట్లో పోస్టల్ బ్యాలెట్ల గురించి కూడా క్లియర్గా ఇచ్చారు. కౌంటింగ్ త్రూ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనే దాంట్లో కూడా వారు ఇచ్చారు. క్లియర్గా ఇస్తూ ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఆ కవర్ల మీద ఆర్ఓలు, ఏఆర్ఓలు లేదా కౌంటింగ్ ఆఫీసర్లు వారు తీసుకోవాల్సినటువంటి కవర్ బి, ఫామ్ 13C, అట్లాగే 13A, అంటే 13A 13B ఆ కవర్ల మీద ఏ నంబర్ల కవర్లు ఉండాలి, దానిలో ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ నంబర్ రాయటం, లేకపోతే వారి పోస్టల్ వారికి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి క్రమ సంఖ్య ఏది ఉందో దాన్ని రాయటం, వారి పోలింగ్ స్టేషన్ నంబర్ రాయటం, అలాగే ఇతనే
ఆ పోస్టల్ ఓటు వినియోగించుకున్నటువంటి ఎన్నికల బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి ఎవరో అతనికి ఓటు ఎక్కడుందో ఇతనే అని చెప్పని అటెస్ట్ చేస్తూ ఒక గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలి అని గతంలో ఉంటే, కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒకవేళ స్టాంపు వేయకపోతే గనక అతని చేతి రాలుతో డిజిగ్నేషన్ రాసున్నా కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పారు. చేతి రాతతో అతను ఎక్కడ అధికారిగా పనిచేస్తున్నాడు, ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనేది కూడా రాసి, చేత్తో గనక రాసి సంతకం పెట్టుంటే గనక దాన్ని కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళిలో అందరి రాష్ట్ర ఎన్నికల అధికారులందరికీ కూడా పంపించడం జరిగింది. ఇది అందరు కలెక్టర్ల దగ్గర, అందరు ఆర్ఓల దగ్గర, అంటే జిల్లా ఎన్నికల అధికారుల దగ్గర, అలాగే అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల దగ్గర, అందరి దగ్గర కూడా ఇది ఉంది. కానీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే, ఒకవేళ వాళ్ళు గనక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫిక్ సిగ్నేచర్లందరికీ కూడా అన్ని కలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి మారిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో జరుగుతున్న సంఘటనల్ని బట్టి మేం మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతల అరాచకాల వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఫాలో కమ్మంటున్నాం, ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది, దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. అది తీసి, ఎందుకంటే దట్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని, కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము. అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. మరి ఎందుకు చేశారో వాళ్ళే ఈసీఐ చెప్పాలి. ఇప్పుడు మీరు గమనిస్తే గత 10-15 రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతుంది మాచర్ల అంటే, మాచర్ల సెంట్రిక్ గానే మొత్తం ఎల్లో మీడియా కానీ, ఆ పార్టీ కానీ, టీడీపీ కానీ నడుపుతున్నారు, ఒక ఎమ్మెల్యేని టార్గెట్గా పెట్టుకొని. ఈ నేపథ్యంలో 2 చెప్పారు. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలనో ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండే రకంగా ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ అని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి, ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే, ముందు అనుమానంగా ఉండేది ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు, ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే, ఇప్పుడు మీరన్న ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు. అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయరు ఎలక్షన్ కమిషన్. నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి. బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది, ఎట్లొచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు, సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్ సీరియస్ కేసు పెట్టాలనా లేదా? కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం. అడిగాం, సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయి అన్నారు. మరి అవన్నీ ఎందుకు బయటకు ఫీడ్ రిలీజ్ చేయట్లా? ఇదే పాల్వాయి గేట్ ఎక్కడ అంటున్నారో బయట వీడియోలు మేము చూపించాము, ఎన్నికల కమిషన్కి ఇచ్చాము. ప్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ, వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ, లేకుంటే ఎస్సీ